బాడీలు ఇలాంటి దగ్గర పడేసి ఈ షెడ్ లో ఒక మూల పండి సెట్ లో పడేసి మీరు ఎవరితో చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఎలా చేస్తారో సావండి అని చెప్పేసి తాళాలు వేసుకుని ఎవరి పంట వెళ్ళిపోతే మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఏం చేయాలి, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేది మాత్రం అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ రాగానే మేము ఇక్కడ మొట్టమొదటి రాగానే మేము చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు స్పందించలేదు. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వసేన గారికి మాట్లాడగానే వెంటనే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ అన్న గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడారు. ఆయన సాయంత్రం 6 గంటల నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గురేశ్వర బాక్సుల విషయంలో గానీ, తాళాల విషయంలో గానీ, పాల విషయంలో గానీ, ఈ మార్చురీ అంటున్నారు. కరెంట్ లేదు, కనీసం కరెంట్ లేదనే విషయాన్ని కూడా ఇక్కడ అధికారులకు గుర్తుందో లేదో తెలియలేదు. ఇది మార్చురీ అంటారు. ఇదే ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఇటువంటి సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ లేదు. సరే, ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రవీణ్ గారు కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దయచేసి ఆయన మేము కోరేది ఒకటే, ఉదయాన్నే వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి, ఇటువంటి రిపీట్ అవ్వకుండా చేయాలని ప్రవీణ్ గారిని కూడా మేము విన్నవించుకుంటాం. దయచేసి ఆయన ఉదయాన్ని ఒకసారి వచ్చి ఈ సైట్ విజిట్ చేసేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేటట్లు దీన్ని పరిష్కరిస్తారని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.